హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను సంజీవరావు ఫ్రమ్ ఎస్ఎస్ ఆయుర్వేదం నుంచి విశాఖపట్నం. అయితే ఎస్ఎస్ ఆయుర్వేదము విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం జిల్లాలకి దగ్గరగా ఉండే ప్లేసు. అయితే దూరంగా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అని భయపడాల్సిన, చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయుర్వేద వైద్యానికి మనిషితో మాట్లాడితే సరిపోతుంది. మీరు ఎంత దూరంలో ఉన్నా, మీరు ఎక్కడి నుంచి కాల్ చేసినా, అమెరికాలో ఉన్నా సరే ఆయుర్వేద వైద్యానికి ఆ పేషెంట్తో మాట్లాడితే సరిపోతుంది. చూడాల్సిన అవసరం లేదు. ఒకవేళ చూడాల్సిన అవసరం వచ్చినా సరే, ఒకవేళ సోరియాసిస్ లాంటి స్కిన్ అలర్జీస్, ఎగ్జిమా లాంటి స్కిన్ అలర్జీస్ ఇలాంటివి, లేదనుకోండి ప్యారలైజ్డ్ అయినటువంటి పేషెంట్ని చూడాల్సిన అవసరం ఉంటే జస్ట్ ఫోన్ వచ్చేసింది కాబట్టి వీడియోస్, ఫొటోస్ పెడితే సరిపోతుంది. అంతకుమించి అవసరం లేదు. రిపోర్ట్స్ వాట్సాప్ ద్వారా పంపిస్తే సరిపోతుంది. ముఖ్యంగా ఆ పర్టికులర్ ప్రాబ్లం ఉన్నటువంటి పర్సన్తో మాట్లాడితే సరిపోతుంది. ఆయనకి ఎందుకు ఆ సమస్య వస్తుంది, ఆ సమస్య రావడానికి దోహదపడుతున్నటువంటి కారణాలు ఏంటి, అంటే ఆయనకి పొట్టలో ప్రాబ్లం ఉండడం వల్ల వస్తుందా, లేదా వేరే వేరే రీజన్స్ వల్ల వస్తుందా, తినే ఆహారంలో లోపం వల్ల వస్తుందా, లేదంటే వేరే వేరే ప్రాబ్లమ్స్ శరీరంలో ఉండడం వల్ల, షుగరు, బీపీ, థైరాయిడ్ ఇలాంటివి ఏమైనా ఉండడం వల్ల వస్తుందా, ఇలాంటివి చాలా సునాయాసంగా పేషెంట్తో మాట్లాడి ఐడెంటిఫై చేయొచ్చు. అది పెద్ద విషయం కాదు. అలా చేసేవాడే వైద్యుడు కూడా. సో దూరంగా ఉన్నవాళ్ళు కూడా చింతించాల్సినటువంటి అవసరం లేదు. మాట్లాడి మందులు ఇస్తే సరిపోతుంది. 100% క్యూర్ అవుతుంది. అందులో ఇంకా ఎలాంటి డౌట్ లేదు. అయితే వైద్యం అంటే మందులు ఇవ్వడం కాదు, సమస్యని ఐడెంటిఫై చేసి ఆ సమస్యకి అది రావడానికి గల కారణాలు నీకు కూడా ఈ రీజన్స్ వల్ల, ఫలానా రీజన్ వల్ల అయితే ఈవిడికి ఈ ప్రాబ్లం వస్తుంది, ఫలానా రీజన్ వల్ల ఈవిడికి ఓహో ఇందువల్ల వస్తుందా ఇది అని ఐడెంటిఫై చేయగలిగే వ్యక్తే వైద్యుడు. అదే వైద్యం. ఓకేనా? సో దూరంగా ఉన్న వాళ్ళు కూడా భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఓకే, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ దేని గురించి అంటే మైగ్రేన్ తలనొప్పి. దానినే పార్శ్వపు తలనొప్పి అని కూడా అంటారు. ఏంటి పార్శ్వపు తలనొప్పి? ఇది రావడానికి గల కారణాలు ఏంటి? ఎన్ని రకాలుగా ఇది వస్తుంది? ఎందుకు ఇది? ఎన్నో హాస్పిటల్స్కి తిరిగినా, పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్తున్నారు. అల్లోపతి, ఆయుర్వేదము, హోమియోపతి చాలా ట్రై చేస్తున్నారు. యూట్యూబ్లోని ఎంతోమంది స్వచ్ఛందంగా వచ్చి పలానా చూర్ణం వాడండి, పలానా ఆకులు కషాయం వాడండి, మీకు మైగ్రేన్ తగ్గిపోతుంది, పలానా తినండి తగ్గిపోతుంది అన్నా సరే ఎందుకు తగ్గటం లేదు అని అంటే అది అలా తగ్గదు. ఎందుకంటే మందులు ఇస్తేనే సమస్యలు తగ్గిపోతాయి అనుకుంటే అది మీ అపోహ. అది అలా తగ్గదు. వారు చెప్పేవి నిజాలే. ఆ పర్టికులర్ చూర్ణము, పర్టికులర్ మందు, పర్టికులర్ కషాయము ఖచ్చితంగా అది మైగ్రేన్ తగ్గించే స్వభావం అందులో ఉంటుంది, కానీ తగ్గదు. ఎందుకు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ వల్ల మైగ్రేన్ తలనొప్పి వస్తూ ఉంటుంది. అందరికి ఒకే రీజన్ వల్ల రాదు. కొంతమంది సన్నగా ఉంటారు, 50 కేజీలే ఉంటారు, లేదా 45 కేజీలు ఉంటారు. కొంతమంది లావుగా ఉంటారు, 100 కేజీలు ఉంటారు, 80 కేజీలు ఉంటారు, లేదా 120 కేజీలు ఉంటారు. కొంతమంది మీడియంగా ఉంటారు, 70 కేజీలు, 65 కేజీలు, 75 కేజీలు ఎత్తును బట్టి. సో ఒక్కొక్కరు ఒకలా ఉంటారు. ఒక్కొక్కరి శరీరంలో ఒక్కొక్క రకమైనటువంటి మెటబాలిజం ఉంటుంది. ఒక్కొక్క రకమైనటువంటి ప్రాబ్లం వల్ల ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమంది ఎక్కువ ఆలోచిస్తారు, కొంతమంది ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తినేస్తారు, కొంతమందికి విపరీతమైనటువంటి ఫ్యాట్ ఉంది బాడీలో, ఫ్రీ మోషన్ కావట్లేదు, లేకపోతే పొట్టలో ప్రాబ్లం ఉంది, కొంతమందికి సైనస్ ప్రాబ్లం ఉంది, మైగ్రేన్ వస్తుంది. కొంతమంది మెడ దగ్గర ఇబ్బందిగా ఉంది, మైగ్రేన్ వస్తుంది. కొంతమందికి ఈ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉంది, మైగ్రేన్ వస్తుంది.
లేదా కొంతమంది నైట్ పూట లేటుగా పడుకుంటారు, నిద్ర పట్టదు, నైట్ డ్యూటీస్ చేస్తారు, షిఫ్ట్లు చేస్తూ ఉంటారు, ఏవేవో టెన్షన్స్ ఉంటాయి, మైగ్రేన్ వస్తుంది. వారి ఆహార విహారాలు, వారికి ఉన్న వాతావరణ ఇబ్బందులు, రకరకాల రీజన్స్ వల్ల మైగ్రేన్ వస్తూ ఉంటుంది. సో అందరికీ ఒకే రకమైనటువంటి వైద్యము, ఒకే రకమైనటువంటి మాత్రలు, ఒకే రకమైనటువంటి విధానంలో ఎందుకు తగ్గుతుంది? ఎందుకు తగ్గాలి? అందుకే ఇన్ని లక్షల మంది ఎన్నో పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు కూడా ఎందుకు తగ్గట్లేదు అని అంటే ఇదే రీజన్. ఎక్కడైతే ఏ రీజన్ వల్ల ఇది వస్తుంది? హార్మోనల్ బ్యాలెన్స్ వల్ల, ఇన్బ్యాలెన్స్ వల్ల వస్తుందా? తినే ఆహారంలో ప్రాబ్లం వల్ల వస్తుందా? ప్రోటీన్ డెఫిషియన్సీ వస్తుందా? విటమిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుందా? లేదా ఏ రీజన్ వల్ల వస్తుంది? శరీరంలో వేరే వేరే సమస్యలు ఉండడం వల్ల వస్తుందా? అసలు ఎందుకు వస్తుంది అనేటువంటిది ఐడెంటిఫై చేసినప్పుడు మాత్రమే ఈ మైగ్రేన్ సమస్య తగ్గుతుంది. అలా కాకుండా ఇంక ఎలా ట్రై చేయండి, ఎన్ని సంవత్సరాల పాటు మీరు వాడండి, అది తగ్గదు. అలా ఐడెంటిఫై చేసి ప్రాబ్లంని క్లియర్ చేసే ఒక గొప్ప వైద్య విధానాన్ని అవలంబిస్తున్నదే ఎస్ఎస్ ఆయుర్వేదము. అందువల్ల ఇక్కడ రికవరీ రేటు చాలా ఎక్కువ. అది ఏదైనప్పటికీ కూడా ఒక ప్రామాణికమైనటువంటి వైద్య విధానాన్ని ఇక్కడ పాటిస్తున్నాం కాబట్టే ఇక్కడ రికవరీ రేటు ఎక్కువ. ఎంతోమందికి సైనస్ ప్రాబ్లమ్స్ అవి క్లియర్ అయిపోయి, ఓకే, అది వేరే విషయం. సో మైగ్రేన్ సమస్య చాలా రీజన్స్ వల్ల వస్తూ ఉంటుంది. B12 డెఫిషియన్సీ వల్ల కూడా మైగ్రేన్ వస్తూ ఉంటుంది. ఇలా చాలా రీజన్స్ వల్ల వస్తుంది. సో మీరు ఖచ్చితంగా ఎస్ఎస్ ఆయుర్వేదాన్ని సంప్రదించండి. మీ మైగ్రేన్ సమస్య 100కు 100 క్లియర్ అయిపోతుంది. అందులో ఎలాంటి డౌటు లేదు. ఇది వాడండి, అది వాడండి అని చెప్పి నేను కూడా చెప్పొచ్చు. అలా చెప్పడం వల్ల ఉపయోగం లేదు. మీకు పలానది వాడండి మీకు తగ్గిపోతుంది. తులసిని కూడా మైగ్రేన్ తగ్గించుకునే విధానంలో వాడతారు. అశోక చూర్ణాన్ని కూడా ఈ మైగ్రేన్ తగ్గించుకునే విధానంలో వాడతారు. చాలా వాటిని మైగ్రేన్ తగ్గించుకునే విధానంలో వాడతారు. అశ్వగంధాన్ని కూడా వాడతారు. బట్ ఎలా తగ్గుతుంది? తగ్గదు. అలా నేను కూడా అలానే చెప్తే తగ్గదు. ఎన్ని వాడండి తగ్గదు. నేను డ్యామ్ షూర్ నేను నోటిఫై చేసేస్తాను. మీతో మాట్లాడితేనే కానీ మీకు ఏమి ఇవ్వాలి అనేటువంటిది తెలియదు. అలా ఇచ్చిన అందరికీ ఒకే మందు ఒకేలాగా పని చేయదు. ఒకే రీజన్స్ వల్ల రాదు. మీ ఆహార విహారాలు మారిపోతాయి. కొన్నాళ్ళు ఒక 2-3 నెలలు ఓపిక పడితే తగ్గిపోతుంది అంతే. ఇంకా అందులో ఎలాంటి డౌట్ లేదు. నేను ఇచ్చిన వాడండి, చెప్పింది చేయండి, క్లియర్ అయిపోద్ది అంతే. బట్ మీతో ఖచ్చితంగా మాట్లాడితే చాలు. ఒక 10-15 నిమిషాలు మాట్లాడతాను. కొన్ని ప్రశ్నలు నేను వేస్తాను. నేను అడిగిన వాటికి చక్కగా సమాధానం చెప్పండి. నాకు అర్థమవుతుంది, ఓహో ఈ రీజన్ వల్ల ఈయనకి లేదా ఈమెకి ఈ మైగ్రేన్ వస్తుంది అని అర్థమవుతుంది. దాని ప్రకారం నేను ఇస్తాను, వాడండి, క్లియర్ అయిపోతుంది. ఓకేనయ్యా, ఉంటానయ్యా. జై ఎస్ఎస్ ఆయుర్వేదము, జై జై ఎస్ఎస్ ఆయుర్వేదము. నమస్తే.